వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అందమైన గ్రహంగా పేరున్న శుక్రగ్రహం ఉపరితలం నుంచి కార్బన్, ఆక్సిజన్ వాయువులు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని యూరప్ బెలి కొలంబో స్పేస్ పరిశోధనల నుంచి వెలువడే ఫ్లై డేటా వెల్లడించింది. బుధగ్రహంపై ప్రయోగించిన అంతరిక్ష నౌక శుక్రగ్రహం మీదుగా ప్రయాణించడంతో వెలువడుతున్న వాయువుల సమాచారం తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన పొరుగు గ్రహమైన శుక్రుడు కొత్త రకం వెలుగును ప్రసరింపచేయడంతో వీనస్ చుట్టూ అయస్కాంత క్షేత్రం బలంగా లేదని ఫ్లై డేటా తెలుపుతోంది. ఈ విషయ పరిజ్ఞానం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భూగ్రహంలో మాదిరిగా అంతర్గతంగా స్థిరంగా ఉండే బలమైన అయస్కాంత క్షేత్రం వీనస్ లో ఉండదు. ఎందుకంటే శుక్రగ్రహం లోపలి శీతల భాగం నీటి శబ్దంతో సుడులు తిరగదు. అలా తిరిగినప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కాషాయ రంగులోని శుక్రగ్రహంపై సూర్యకిరణాలు పడగానే అయస్కాంత గోళాన్ని ఉత్పత్తి చేసే విద్యుత్ ప్రవాహాలను సృష్టిస్తుంది. బేబీ కొలంబో 2021 ఆగస్టులో తోకచుక్క ఆకారపు అయస్కాంత క్షేత్రంలోకి 90 నిమిషాలు ప్రయాణించి దాని గమ్యస్థానమైన బుధగ్రహం ధరికి ప్రయాణించినప్పుడు శాస్త్రవేత్తలు ఈ విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. విద్యుత్ పూరిత అణువులు లేదా అయాన్లు ప్లానెట్ నుంచి అత్యంత వేగంగా అంతరిక్షంలోకి వెదజల్లబడుతున్నాయని తెలుసుకున్నారు. తద్వారా శుక్రగ్రహంలో గురుత్వాకర్షణ లేదని తెలిసింది. వాస్తవానికి ఇవన్నీ బరువైన అణువులు. ఇవి నెమ్మదిగా కదులుతాయి. అందువల్ల దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని ఫ్రాన్స్ లోని ప్లాస్మా ఫిజిక్స్ లాబొరేటరీ శాస్త్రవేత్త లినా హాడిట్ చెప్పారు. శుక్రగ్రహం దళసరిగా ఉండే ఉపయుక్తం కాని గ్రహం అయినప్పటికీ కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఇంకా మరికొన్ని వాయువులున్నాయి. శాస్త్రవేత్తలు మొదట రాత్రి సమయాల్లో అతి కొద్ది పరిమాణంలో ఆక్సిజన్ ఉంటుందని భావించారు. అయితే గత నవంబరులో జరిగిన పరిశోధనల్లో పగలు కూడా ఆక్సిజన్ ఉంటుందని తెలుసుకున్నారు. శుక్రుడి ఆక్సిజన్ సాంద్రత తగ్గుతున్న సౌర వికిరణంతో సమానంగా పడిపోతుందని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. కణాల నష్టపోయే పనితీరుపై పరిశీలన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రహాల వాతావరణం ఎలా పుడుతుంది, ఎలా వాటిలోని నీటిని కోల్పోతాయి అనేది దీనివల్లే తెలుస్తుంది. 7 ఏళ్ల ప్రయాణాన్ని ముగించుకుని 2025 నాటికి మెర్క్యూరీ పైకి బేబీ కొలంబో కాలు పెడుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2031 నాటికి యూరోప్ ఎన్విజన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించాలని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన నాసా కూడా 2029 నాటికి డావిన్ స్పేస్ షిప్ ను ప్రయోగించాలని భావించినప్పటికీ అది 2031 నాటికి వాయిదా పడింది.